హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Pulasrivanivlogs. చాలా డేస్ అయిపోతుంది కదా, ఇంత డేస్ గ్యాప్ రావడానికి అసలు టైం కుదరట్లేదండి. సో ఈ వీడియో వచ్చేసి ఆగ్రాలో రూమ్ టూర్ అనేది నేను చేశాను. చూసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పేయండి. నేను ఈ వీడియోలో కాస్ట్ కూడా చెప్పేస్తాను. కాస్ట్ ఇంకా మనకు కాస్ట్ ఎంత పట్టింది, ఫుడ్ ఎంత పడుతుంది అనేసి అసలు చెప్పాలంటే రూమ్ అయితే ఇదండి. రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆగ్రాలో ఇది. మేము ఢిల్లీ టూర్ అయిపోయాక పార్ట్ 1 పెట్టాను కదా, పార్ట్ 2 ఇంకా పెట్టలేదు. పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. బట్ ఇదైతే ఎడిట్ చేసేసాను కదా అనేసి ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను తొందరగా. రూమ్ అయితే చాలా బాగుందండి. బెడ్ కానీ, కబోర్డ్ కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ నీట్గానే ఉన్నాయి. ప్రైస్ కూడా ఓకే అండి. బట్ రూమ్ ప్రైస్ కన్నా అవుట్ సైడ్ వెళ్తే ఢిల్లీలో ఫుడ్ కాస్ట్ చూడాలండి. అబ్బా, బీభత్సమైన ఫుడ్ కాస్ట్ అండి. అస్సలు రైస్ అయితే చిన్నపిల్లకు కూడా మా జున్నుకు కూడా పెట్టమేమో అంత. ఒక చిన్న కప్పు మనం ఎలా పెడతాం చిన్నపిల్లలకి, ఆ కప్పు రైస్ వచ్చేసి ఎంత అంటే 500 600 చెప్తున్నారండి. రైస్ ఓన్లీ ఒక్క కప్పు, చిన్న కప్పు ఉంటుంది కదా, మనం చిన్న కప్తో అంత కాస్ట్ చెప్తున్నారు. ఇంకా రైస్ అయితే అసలు దొరకదు, దొరికిందే ఇంకా తినాలన్నమాట. ఇంక ఇక్కడ ఆగ్రా అంటే తెలిసిందే కదా, అన్నీ చపాతీసు ఇంకా వెరైటీస్ అన్నీ ఉంటాయి కదా వాటిల్లో, అవన్నీ అన్నమాట. ఫుడ్ అయితే రైస్ అయితే దొరకదు, దొరికినా కాస్ట్ ఎక్కువ. నాకు తెలిస్తే రూమ్ 24 hours కన్నా ఈ రైస్కి, ఈ ఫుడ్కే ఎక్కువ కాస్ట్ అయిపోతుందండి. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. సో అది అనమాట మ్యాటర్ టోటల్గా. రూమ్ అయితే బాగానే ఉంది. మేమైతే 1 day ఉన్నాము. నెక్స్ట్ డేనే మాకు ట్రైన్ ఉంది మళ్ళీ మా ఊరికి వెళ్ళడానికి. సో మేమైతే ఈ హాలిడేస్లోనే అన్నీ ట్రిప్ కంప్లీట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు వస్తామో రామో, పోస్టింగ్ వస్తుందో రాదో అన్నట్టు మేమైతే అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్దాము అనేసి చూసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ అసలు యాక్చువల్గా వచ్చేటప్పుడు చూద్దాము అనుకున్నాము. బట్ మళ్ళీ మా ఆయన వచ్చేసి వద్దులే, వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది, వచ్చేటప్పుడు డైరెక్ట్ వచ్చేయచ్చు అనేసి అన్నాడు. సో అందుకని మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇదిగో మా జిన్ను అస్సలు ఎంత అల్లరంటే, ఎక్కడైనా ట్రావెల్స్ చేయాలంటే పిల్లలు ఉండే వాళ్ళైతే బీభత్సమైన కష్టం అండి. వాళ్ళని మెయింటైన్ చేయడం కంటే వాళ్ళకి ఫుడ్ అయితే మెయిన్ అండి. ఒక 2 days 3 days ఇలా ట్రిప్ వేసుకోవాలంటే ఫుడ్తో ఇబ్బంది అయిపోతుంది పిల్లలతో. వాళ్ళు తినే ఫుడ్ అస్సలు దొరకదు. రైస్ ఇంకా పెడదామంటే అస్సలు దొరకదు. ఇంకా చపాతీస్ మనం తింటేనే అరగవు, ఇంకా వాళ్ళకి 24 hours అవే ఏం పెడతామండి. సో ఇలా ప్లేసెస్కి వేరే దగ్గర వెళ్ళేటప్పుడు ముందుగానే కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ అనిపించింది నాకైతే. మేమైతే అనుకోకుండా వెళ్ళాము, ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాం కాబట్టి అలా అడ్జస్ట్ అయ్యి చూసి రావాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ అండి. పిల్లలు ఉండే వాళ్ళైతే మ్యాక్సిమం, నాకు తెలిసి అయితే పిల్లలు ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం టూర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. అంటే పిల్లలు ఉండిపోయే వాళ్ళు పేరెంట్స్ దగ్గర, అలా అయితే పేరెంట్స్ దగ్గర పెట్టేసి వెళ్ళి చూడాలి అనుకుంటే వెళ్ళి చూడవచ్చు. లేదు అంతకీ ఇంకా పెద్దగా ఉండే పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళు ఫుడ్ ఏదైనా తినగలుగుతారు అనే పిల్లల్ని అయితే తీసుకెళ్ళచ్చు. బట్ ఇలా ఇంత చిన్నగా ఉండే పిల్లల్ని మాత్రం తీసుకెళ్తే ఫుడ్ గురించి చాలా బాధపడాల్సి వస్తుందండి.
అండ్ చూస్తున్నారు కదా హోటల్ మొత్తం క్లీనింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ మొత్తం బాగుందండి. చాలా బాగుంది. కొత్త హోటల్ అనుకుంటా. అంటే ఐ మీన్ కొత్తగా ఓపెన్ చేశారు అనుకుంటున్నాను. మాకు కూడా తెలియదు కదండి. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండి.